హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన ఫస్ట్ సిరీస్ వచ్చేసి మన ఫస్ట్ సిరీస్లో 17th వీడియో వచ్చేసి బేసిక్ ప్రాబ్లమ్స్ ఆన్ ట్రిగ్నోమెట్రీ. సో ఈ వీడియోలో మనము ఈ ప్రాబ్లం కనిపిస్తుందా, ఈ ప్రాబ్లమ్ని ఎట్లా చేయాలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. ఓకేనా? సో ఇప్పుడు మనము క్వశ్చన్ చూద్దాం. సో క్వశ్చన్లో ఏమంటున్నాడంటే, షో దట్ sin of minus 11 pi by 3 into tan of 35 pi by 6 into secant of minus 7 pi by 3 by cos of 5 pi by 4 into cosecant 7 pi by 4 into cos 17 pi by 6 is equals to 2 by root 3. సో మళ్ళా రేడియన్స్ ఇన్వాల్వ్ అయి ఉంది. సో ఎప్పుడైతే సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ సర్క్యులర్ మెజర్మెంట్లో అంటే రేడియన్స్లో ఉందో కొంచెం మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఓకే, సో అట్లా కన్ఫ్యూజ్ కావద్దు అనుకుంటే మనము ఏం చేయాలంటే, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మనం ఏం చేయాలంటే రేడియన్స్ నుంచి డిగ్రీస్కి కన్వర్ట్ చేసుకోవాలి. ఓకే, మెయిన్గా ఈ ప్రాబ్లం అయితే డెఫినెట్గా మనము రేడియన్స్ నుంచి డిగ్రీ కన్వర్ట్ చేసుకుంటేనే మనకి ఈజీ అవుతుంది. ఓకేనా? సో నేను ఏం చేస్తున్నా అంటే ప్రతి ఒక్క యాంగిల్ని రేడియన్స్ నుంచి డిగ్రీస్ కన్వర్ట్ చేస్తున్నాం. చూడండి, ఫస్ట్ 11 pi by 3 కన్వర్ట్ చేస్తే నాకు ఎంత వచ్చింది? 660 degrees. సో వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ కన్వర్టింగ్ రేడియన్స్ ఇంటూ డిగ్రీస్ అంటే pi by 180 into degrees is equals to radians. Okay, so pi by 180 into నేను డిగ్రీస్ ని x అనుకుంటున్నా, ఇది ఈక్వల్స్ టు రేడియన్స్. రేడియన్స్ వాల్యూ పెట్టుకోవాలి. సో సబ్స్టిట్యూట్ చేసి అటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది? 11 pi by 3 into 180 by pi by క్యాన్సిల్. అట్లా ప్రతి ఒక్క క్యాలిక్యులేషన్ నేను డీటెయిల్ గా మీకు చూపించింది. సో ఇప్పుడు నేను క్యాలిక్యులేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే దట్ ఏమంటారు, దట్ కన్జ్యూమ్స్ లాట్ ఆఫ్ టైం. సో దానికి సిగ్నిఫికెన్స్ లేనప్పుడు వై టు ఇన్వెస్ట్ దట్ అమౌంట్ ఆఫ్ టైమ్ ఆన్ క్యాలిక్యులేషన్స్ అంటున్నా. నేను ప్రతి ఒక్కటి బ్రేక్ డౌన్ చేసి స్టెప్ బై స్టెప్ అన్నీ రాసిన. సో మీకు ప్రాబ్లం లేదు, మీరు ఇది చూస్తే మీకు అర్థమైపోతుంది. సో 35 pi by 6 ని రేడియన్స్ కన్వర్ట్ చేస్తే 10550 degrees వచ్చింది. నెక్స్ట్ 7 pi by 3 ని కన్వర్ట్ చేస్తే 420 degrees వచ్చింది. నెక్స్ట్ 5 pi by 4 ని 225, నెక్స్ట్ 7 pi by 4 ని 315, నెక్స్ట్ 17 pi by 6 ని 510 degrees వచ్చింది. సో మనం ఇట్లా రాసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనము ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకేనా? ఎప్పుడైతే మనం రేడియన్స్ నుంచి డిగ్రీస్ కన్వర్ట్ చేస్తామో మనం డిగ్రీస్ లో ఉన్నప్పుడు సమ్స్ ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు కాబట్టి కన్వర్ట్ చేసుకున్నాం. సో వన్స్ కన్వర్ట్ చేసుకున్న తర్వాత రాసుకుని చూడండి, సైన్ ఆఫ్ మైనస్ 660 degrees ఇంటూ tan ఆఫ్ 1050 degrees ఇంటూ secant ఆఫ్ మైనస్ 420 degrees బై cos 225 degrees ఇంటూ cosecant 315 degrees ఇంటూ cos 510 degrees. దాని తర్వాత నేను ఏం చేసిన, ఇక్కడ ఒక చిన్న ఫార్ములా వాడినా. చెప్పండి, సైన్ ఆఫ్ మైనస్ థీటా ఎంత? మనం ఫార్ములా ఆల్రెడీ డిస్కస్ చేసినాం. సైన్ ఆఫ్ మైనస్ థీటా ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ సైన్ థీటా. సీకెంట్ ఆఫ్ మైనస్ థీటా ఇజ్ ఈక్వల్స్ టు సీకెంట్ థీటా. సో చూడండి, సైన్ ఆఫ్ మైనస్ సైన్ 60 ఇంటూ tan 1050 ఇంటూ సీకెంట్ ఆఫ్ మైనస్ థీటా ఎంత? సీకెంట్ థీటా. Secant 420 degrees by cos 225 degrees into cosecant 315 degrees into cos 510 degrees. సో క్లియర్ అర్థమైంది ఇక్కడ వరకు. తర్వాత ఏం చేయాలి? సో ఇట్లాంటి యాంగిల్స్ ఉన్నప్పుడు నేను ఏం చెప్పినా మీకు, 360 degrees కంటే ఎక్కువ ఉన్నప్పుడు నేను ఒక కాన్సెప్ట్ చెప్పిన, మీకు ఒక మెథడ్ చెప్పిన. సో ఎవరైతే ఫస్ట్ టైం ఓన్లీ ఇదే ప్రాబ్లమ్ నా వీడియో ఓన్లీ ఫస్ట్ వీడియో ఇదే మీరు చూస్తున్నారంటే వాళ్ళు ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఎప్పుడైతే మనకు 360 degrees కంటే ఎక్కువ యాంగిల్ కనిపించింది అనుకోండి, ఏం చేయాలంటే సింపుల్ కాన్సెప్ట్ ఏంటంటే, మనం ఆల్రెడీ డిస్కస్ చేసినాము, 1 కంప్లీట్ రొటేషన్ కి ఎంత యాంగిల్ అవుతుంది? 360 degrees కదా. సో 1 కంప్లీట్ రొటేషన్ చేస్తే 360 degrees అయింది. సో ఇప్పుడు నేను 660 degrees ఏ క్వాడ్రంట్ లో లొకేట్ అయిందో అనుకుంటున్నా. ఓకే, క్వాడ్రంట్స్ అంటే తెలుసు కదా, ఆల్ సిల్వర్ టీ కప్స్. ఓకే ఓకే, సో ఇది 4 క్వాడ్రంట్స్. ఇది Q1, Q2, Q3, Q4. ఇప్పుడు మనము 660 degrees ఏ క్వాడ్రంట్ లో ఉందో లొకేట్ చేయాలి. ఎట్లా లొకేట్ చేస్తున్నాం చూడండి. సో ఫర్ 1 కంప్లీట్ రొటేషన్ ఇట్ ఇస్ 360 degrees. అంటే 360 degrees రొటేట్ అయిపోయినా. సో ఇంకెంత రొటేట్ కావాలి? నేను 660 degrees ని ఇంకెంత రొటేట్ చేయాలి? నేను 660 degrees ని లొకేట్ చేయాలంటే సింపుల్. ఇప్పుడు 1 కంప్లీట్ రొటేషన్ కి 360 degrees. నెక్స్ట్ కంప్లీట్ రొటేషన్ కి ఎంత అవుతుంది? 360 degrees ప్లస్ 360 degrees ఎంత? 720 degrees. అంటే 2 కంప్లీట్ రొటేషన్స్ చేస్తే టోటల్ యాంగిల్ ఎంత? 720 degrees. కానీ మనకి ఇక్కడ ఏముంది? 660 degrees ఉంది. అంటే దాని అర్థం ఏంది? ఈ సెకండ్ రొటేషన్ అనేది కంప్లీట్ కాలేదు. సో ఈ సెకండ్ రొటేషన్ లో
ఈ సెకండ్ రొటేషన్ ఫస్ట్ ఏదో ఒక క్వాడ్రంట్లో లై అయి ఉంది. ఓకేనా? సో మనం అది ఎట్లా కనిపెట్టాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక కంప్లీట్ రొటేషన్ అయిందా? ఈ రొటేషన్ యాంగిల్ ఎంత 360 కదా. సో ఈ టోటల్ యాంగిల్ ని ఇక్కడ ఎన్నైతే సర్కిల్స్ ఉంటాయి, సపోజ్ ఇక్కడ ఎన్ని సర్కిల్స్ ఉన్నాయి చూడండి, టూ కంప్లీట్ సర్కిల్స్ ఉన్నాయి కదా. సెకండ్ కంప్లీట్ సర్కిల్ యాంగిల్ ఎంతనో తీసుకోవాలి. ఆ యాంగిల్ ని టోటల్ మనకి ఎంత అయితే కనుక్కోవాలో దాన్ని మైనస్ ఈ యాంగిల్ ని చేయాలి. అట్లా సిమిలర్ గా ఇప్పుడు ఇక్కడ ఓన్లీ వన్ కంప్లీట్ యాంగిల్ ఉంది కాబట్టి వన్ కంప్లీట్ యాంగిల్ ఎంత 360 degrees. సో టోటల్ యాంగిల్ ఎంత 660 degrees. సో 660 లెక్కించి 360 తీస్తే ఏమవుతుంది చూడండి, 660 లెక్కించి 360 తీస్తే మనకి ఏమవుతుంది చూడండి, 003. అంటే ఇది సెకండ్ రొటేషన్ లో క్వాడ్రంట్ 4 లో లొకేట్ అయ్యి ఉంది. ఓకే, సెకండ్ రొటేషన్ లో క్వాడ్రంట్ 4 లో లొకేట్ అయ్యింది అంటే దాని వాల్యూ ఏంది 300 degrees. సో ఇప్పుడు చూడండి ఇది 300 degrees. నెక్స్ట్ 1050, ఇప్పుడు దీన్ని ఎట్లా లొకేట్ చేయాలి? సింపుల్, వన్ కంప్లీట్ రొటేషన్ కి ఎంత 360 degrees, నెక్స్ట్ కంప్లీట్ రొటేషన్ కి 720 degrees, ఆ నెక్స్ట్ కంప్లీట్ రొటేషన్ కి 1080. కావాలంటే ఒక్కసారి మీకోసం అది రాస్తా, 360 ఇంకో 360. సో ఎంత అవుతుందో చూద్దాం. అంటే 3 కంప్లీట్ రొటేషన్ చేస్తే మనకి ఎంత వస్తుంది 1080 వస్తుంది. కానీ మనకి ఇక్కడ ఉన్న యాంగిల్ ఏంది 1050. దట్ మీన్స్ ఇది 3 కంప్లీట్ రొటేషన్స్ కంప్లీట్ చేయాలి ఈ యాంగిల్ అనేది 1050 అనేది. సో 2 కంప్లీట్ రొటేషన్స్ చేసింది, థర్డ్ రొటేషన్ లో ఏదో ఒక క్వాడ్రంట్ లో అయ్యేది ఉంది. దాన్ని ఎట్లా కనుక్కోవాలి? సింపుల్, చెప్పినా కదా, ఈ సర్కిల్స్ లో లాస్ట్ సర్కిల్ యాంగిల్ ఎంత, లాస్ట్ సర్కిల్ కంప్లీట్ యాంగిల్ ఎంత 720 కదా. సో టోటల్ లెక్కించి 720 సబ్ట్రాక్ట్ చేయాలి. సో 1050 లెక్కించి 720 కంప్లీట్ సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వచ్చింది 330 degrees. ఇది షార్ట్ కట్, నేను చెప్పే మీకు షార్ట్ కట్. సో ఇది 330 degrees 1050 అంటే. నెక్స్ట్ సీకెండ్ 420 అంటే వన్ కంప్లీట్ రొటేషన్ చేస్తే 360. సో నెక్స్ట్ 420 అంటే ఎట్లా చేస్తాం మనము, నెక్స్ట్ కంప్లీట్ రొటేషన్ చేస్తే 720 degrees అవుతుంది. కానీ మనకి అవసరం లేదు. అంటే దాని అర్థం ఏంది, సెకండ్ రొటేషన్ లోనే ఏదో ఒక క్వాడ్రంట్ లో లొకేట్ అయ్యింది. సో మీరు చూడండి, ఇప్పుడు నేను ఎట్లా అనుకుంటా, వన్ కంప్లీట్ యాంగిల్ అంటే ఇప్పుడు ఎన్ని సర్కిల్స్ ఉన్నాయి, ఒక సర్కిల్, ఆ సర్కిల్ యాంగిల్ ఎంత 360 degrees కదా. 420 అంటే టోటల్ యాంగిల్ అయితే 360 తీస్తే నాకు ఎంత వచ్చింది 60 degrees. 60 420 వచ్చి 60. నెక్స్ట్ cos 25 మనకు ఆల్రెడీ తెలుసు, 360 కంటే తక్కువ ఉంది కాబట్టి దాన్ని సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ cosecant 315 అంటే కూడా 360 కంటే తక్కువ ఉంది కాబట్టి సాల్వ్ చేయొచ్చు. cos 510 360 కంటే ఎక్కువ ఉంది. ఎట్లా కనిపెట్టాలి దాని లొకేషన్? సింపుల్, వన్ కంప్లీట్ రొటేషన్ కి ఎంత 360 degrees, నెక్స్ట్ కంప్లీట్ రొటేషన్ కి 720 degrees. అంటే దాని అర్థం ఏంది, సెకండ్ కంప్లీట్ రొటేషన్ అవ్వలేదు. సో సెకండ్ రొటేషన్ లోనే ఏదో ఒక క్వాడ్రంట్ లో ఈ 510 అనేది లొకేట్ అయింది. ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాము? ఇప్పుడు ఈ సర్కిల్ ఈ కంప్లీట్ యాంగిల్ ఈ సర్కిల్ కంప్లీట్ అయింది కదా, దీని టోటల్ యాంగిల్ ఎంత 360 కదా. సో ఇప్పుడు ఏం చేస్తా, మనకి ఇచ్చిన టోటల్ యాంగిల్ ఎంత 510. సో 510 లకి ఏంచి 360 తీసేసినాను అనుకోండి, ఎంత వస్తుంది 150. అదే ఈ యాంగిల్ అంటే 510 అనేది ఎక్కడ లొకేట్ అయింది ఎగ్జాక్ట్ చూపిస్తుంది. సో 150 అంటే ఏ క్వాడ్రంట్ 2. సో క్లియర్ అర్థమైందా? వన్స్ మనము ఈ యాంగిల్స్ అన్నిటిని కన్వర్ట్ చేసిన తర్వాత ఇది -sin 300 tan 330 secant 60 cos 225 cosecant 315 cos 150 degrees. సో ఇక్కడ మీకు చాలా మంది కనిపించవచ్చు, ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియో చూస్తారో అసలు నాకేం అర్థం కాలేదు, ఈ క్వాడ్రంట్స్ ఎన్ని, Q1 ఎన్ని, Q2 ఎన్ని, Q3 ఎన్ని, Q4 ఏంటంటే ప్రతిసారి మనము ప్రతి కాన్సెప్ట్ మళ్ళీ రివైజ్ చేయలేము. సో మీకు ఇది కొత్తగా అనిపిస్తే నా ప్రీవియస్ వీడియోస్ వెళ్ళి మీరు చూడండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రతి ఒక్క కాన్సెప్ట్. ఇప్పుడు ఎక్కడైతే మీకు ఏమేమి కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేసినా అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఒక్కసారి వీడియో చూసి ఇందులోకి వచ్చేసేయండి, మీకు అసలు మీకు ఈ సమ్ మీరే అంతా మీరే వేసేసుకుంటారు. సో ఎవరైతే ఫస్ట్ వీడియో ఇదే ఫస్ట్ టైం నా ఛానల్లో ఫస్ట్ వీడియో ఇదే చూస్తున్నారు అనుకోండి, సో కొంచెం ఏంటంటే ఏమన్నా అర్థం కాకపోయినా ప్రీవియస్ వీడియోస్కి వెళ్ళి ఆ కాన్సెప్ట్ చూసేయండి, క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో ఇక్కడ క్లియర్గా అర్థమైంది కదా. సో ఇందాక మనము ఎక్కడి వరకు చేసినాము చూడండి, ఇక్కడ మనము సైన్ రేడియన్స్లో ఉంటే దాన్ని డిగ్రీస్లో కన్వర్ట్ చేసుకున్నాము. సో కన్వర్ట్ చేసుకున్న తర్వాత మనకు వచ్చింది ఇది. సో దీన్ని ఎప్పుడు ఎట్లా సాల్వ్ చేస్తామో చూడండి నేను సైన్ 300 కదా, 300 వచ్చేసి ఏ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్లో ఏమేమి పాజిటివ్, కాస్ పాజిటివ్, సీకెంట్ పాజిటివ్, సో సైన్ నెగిటివ్. సో మైనస్ సైన్ ఆఫ్, ఆల్రెడీ మైనస్ ఉంది, మళ్ళీ సైన్ ఆఫ్ నేను ఏ స్టాండర్డ్ ఫామ్ యూజ్ చేస్తున్నా దీన్ని రిప్రజెంట్ చేసుకోవడానికి 360 మైనస్ థీటా. సో 360 మైనస్ థీటా అంటే 360 మైనస్ 60 ఇంటూ tan ఆఫ్ 330 ఉంది. సేమ్
మళ్ళీ ఫోర్త్ క్వాడ్రంట్లో ఏమేమి పాజిటివ్ ఉంటాయి, కాస్ పాజిటివ్ ఇంకా సీకెంట్ పాజిటివ్, సో tan నెగిటివ్. అది నెక్స్ట్ వచ్చే ఆన్సర్లో పెడదాం, ఇంకా ఆన్సర్ రాసుకోలేము మనం. tan ఆఫ్ 270 + 60 ఇంటూ సీకెంట్ 60 బై కాస్ 225 ఏ క్వాడ్రంట్లో ఉంది, థర్డ్ క్వాడ్రంట్లో కాస్ నెగిటివ్ అండ్ ఏ స్టాండర్డ్ ఫామ్ యూజ్ చేసిన చూడండి, నేను 270 మైనస్ θ యూజ్ చేసిన. సో కాస్ ఆఫ్ 270 మైనస్ 45 ఇంటూ కొసికెంట్ 315. సో 315 అంటే మళ్ళీ ఫోర్త్ క్వాడ్రంట్లో కాస్ సీకెంట్ పాజిటివ్, మిగతావన్నీ నెగిటివ్ కాబట్టి ఇది కూడా నెగిటివ్ అవుతుంది. అండ్ నేను 360 మైనస్ θ వాడుతున్నా స్టాండర్డ్ ఫామ్. సో కొసికెంట్ 360 మైనస్ 45 ఇంటూ కాస్ 150 అంటే ఏ క్వాడ్రంట్లో ఉంటుంది యాంగిల్, సెకండ్ క్వాడ్రంట్లో ఉంటుంది. సెకండ్ క్వాడ్రంట్లో మీరు చూడండి, సెకండ్ క్వాడ్రంట్లో సైన్ ఇంకా కొసికెంట్ పాజిటివ్, మిగతావన్నీ నెగిటివ్. సో ఇక్కడ నేను 180 మైనస్ θ స్టాండర్డ్ ఫామ్ వాడినా, కాస్ ఆఫ్ 180 మైనస్ 30. సో మైనస్ సైన్ 60 ఇంటూ tan ఆఫ్ 270 ప్లస్ θ. ఫోర్త్ క్వాడ్రంట్లో కాట్ నెగిటివ్, tan నెగిటివ్ కాబట్టి మైనస్ వచ్చింది. అండ్ 270 ఇక్కడ చూడండి, 270 లేదా 90 ఇన్వాల్వ్ అయిన ఏ స్టాండర్డ్ ఫామ్ అయినా మనం వాడితే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ చేంజ్ అవుతుంది. tan కాట్ అవుతుంది, కాట్ tan అవుతుంది, సైన్ కాస్ అవుతుంది, కాస్ సైన్ అవుతుంది. సిమిలర్గా సీకెంట్ కొసికెంట్ అవుతుంది, కొసికెంట్ సీకెంట్ అవుతుంది. సో ఇక్కడ 270 స్టాండర్డ్ ఫామ్ వాడినాం కాబట్టి tan కాట్గా కన్వర్ట్ అయింది. అండ్ సింబల్ వచ్చేసి మైనస్ ఎందుకు ఉందంటే ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంది కాబట్టి, ఫోర్త్ క్వాడ్రంట్లో tan నెగిటివ్ కాబట్టి. నెక్స్ట్ సీకెంట్ 60 రాసేసుకున్న తర్వాత కాస్ 270 మైనస్ 45 అంటే 270 మైనస్ θ మళ్ళీ చెప్పిన 270 ఇన్వాల్వ్ అయిన స్టాండర్డ్ ఫామ్ వాడినాం కాబట్టి కన్వర్ట్ అవుతుంది, సైన్కి కన్వర్ట్ అయింది. అండ్ కాస్ వచ్చేసి థర్డ్ క్వాడ్రంట్లో నెగిటివ్ కాబట్టి మైనస్ పెట్టుకున్నా. నెక్స్ట్ కొసికెంట్ 360 మైనస్ 45 ఫోర్త్ క్వాడ్రంట్లో కొసికెంట్ నెగిటివ్ కాబట్టి అందుకే మైనస్ పెట్టుకున్నా. అండ్ 360కి 180కి ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ చేంజ్ కాదు. సో ఇక్కడ ఏదైతే ట్రిగ్నోమెట్రిక్ ఉందో అదే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ వస్తుంది ఆన్సర్లో కూడా మనకి. నెక్స్ట్ కాస్ 180 మైనస్ 30 అంటే 180 మైనస్ θ. సెకండ్ క్వాడ్రంట్లో కాస్ నెగిటివ్ అందుకే మైనస్ పెట్టేసిన. తర్వాత 180 360 ఇన్వాల్వ్ అయిన స్టాండర్డ్ ఫామ్స్ వాడితే ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ చేంజ్ కాదు కాబట్టి కాస్ 30. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ సైన్ 60 √3/2 మైనస్ కాట్ 60 మైనస్ 1/√3 ఇంటూ సీకెంట్ 62 బై మైనస్ సైన్ 45 అంటే మైనస్ 1/√2 ఇంటూ మైనస్ √2 ఇంటూ మైనస్ కాస్ 30 √3/2. సో ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఎంత మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్. సో ఈ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇదంతా మల్టిప్లేస్ నాకు ఏమొచ్చింది √3 ఇంటూ 2√3/2√3 బై మైనస్ ఇంటూ ఇదంతా క్యాన్సిల్ అయిపోయింది 1 ఇంటూ √2 ఇంటూ √3 బై 2√2 క్యాన్సిల్, √3/2 ఉంది మీదికి వెళ్తే 2/√3 వచ్చేస్తుంది. సో క్లియర్గా అర్థమైపోయిందా. సో సింపుల్, ఒక్కటే చిన్న కాన్సెప్ట్ వాడాలి. ఎప్పుడైనా మనకు రేడియన్స్లో వచ్చింది కన్ఫ్యూజన్ అవుతుంది, సింపుల్ దాన్ని డిగ్రీస్లో కన్వర్ట్ చేయాలి. డిగ్రీస్లో కన్వర్ట్ చేసిన తర్వాత ఇట్లాంటి కాంప్లెక్స్ యాంగిల్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ కాదు ముందు మనం చూసినాం కదా 5, 10, 10, 50, 10, 80. సో అట్లాంటి యాంగిల్స్ని ఎట్లా లొకేట్ చేసుకోవాలో నేను మీకు ఒక చిన్న షార్ట్ కట్ చెప్పిన. ఆ షార్ట్ కట్ వాడేసారు అనుకోండి మనకి ఆ కాంప్లెక్స్ యాంగిల్స్ కూడా ఇట్లా తక్కువ యాంగిల్స్గా రెడ్యూస్ చేసుకోవచ్చు. ఇట్లా 360 లోపల ఉన్న యాంగిల్స్ ఉన్నాయనుకోండి మనం ఏదైనా ఒక స్టాండర్డ్ ఫామ్ వాడి ఈ వీటిని సాల్వ్ చేసేసుకోవచ్చు. సో క్లియర్గా అర్థమైందా. సో నా వీడియోస్ ఏమన్నా మీకు కొంచెం యూస్ఫుల్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.